నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది, ఫలితాలు కూడా వచ్చింది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా పాతమన్నారు కూడా ఇటు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అక్కడ టీడీపీ కూటమి అంటే టీడీపీ గెలిచిందా నిజంగా, లేకపోతే ఎట్లా చూస్తారు సార్? గెలిచిందా? ఈ ఎన్నికలు కొంచెం అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే జిల్లా పరిషత్ ఉప ఎన్నికల గురించి పెద్ద ఎవరు ఆలోచన చేయరు. కానీ ఇది పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీ ఉంది. తర్వాత ఒంటిమిట్ట అనుకో, అది రాజంపేట నియోజకవర్గంలో, రాయచోటి నియోజకవర్గంలో ఉంది. ఒంటిమిట్ట ఎలా అయినా కానీ అది తెలుగుదేశంకి పోతుందని మొదటి నుంచి ప్రజలందరూ ఊహిస్తున్నది. పులివెందుల్లో మాత్రం కొంచెం ఎడ్జి ఉంటుంది అని చెప్పారు. నేను గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల్ని అడిగితే ఎట్టుంటుంది అంటే, నైబరింగ్ ఏరియానే కదా మా నియోజకవర్గం గ్రామాలు, కొంచెం ఎడ్జి వైఎస్ఆర్సీపీకే ఉంది సార్. అయితే ఫైట్ ఇస్తున్నారు బాగానే తెలుగుదేశం కూటమి. ఈ తర్వాత ఎన్నిక రోజున నేను ఎవరో మిత్రులు ఫోన్ చేశారు, ఒకరిద్దరు అక్కడి నుంచి. ఏమో సార్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, వైఎస్ఆర్సీపీకి ఎక్కువ తెలుగుదేశానికే కూటమికే ఓట్లు పడుతున్నాయి అంటే నేను కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసిన. కొంచెం ఇంపర్సనేషన్ కూడా జరుగుతుంది సార్. ఓకే, ఏజెంట్లు ఉంటే ఏజెంట్లు ఉన్నారు సార్, అయినా ఓటర్లు పెద్ద బూత్కు వెళ్ళడం లేదు. కానీ కొంత ఇంపర్సనేషన్ అయితే జరిగింది నాడ. పూర్వం మాదిరి పులివెందుల్లో ఇతర పార్టీ వాళ్ళు అభ్యర్థులను పెట్టుకోవాలన్నా, ఏజెంట్లను పెట్టుకోవాలన్నా, బూత్ ఏజెంట్లను ప్రచారం చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈ మారు అటువంటి పరిస్థితి లేదు. మొదటి నుంచి ప్రచారంలో అయితేనేమి అందు బాగానే పార్టిసిపేట్ చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులైతేనేమి గ్రామంగా మామూలుగా ఉప ఎన్నికల్లో బయట నుంచి వస్తుంటారు, ప్రచారం నిర్వహిస్తుంటారు, అది సర్వసామాన్యమే ఎక్కడైనా కానీ పెద్ద జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎవరు ఇతర ప్రాంతాల నుంచి రారు. అందులోనూ ఉప ఎన్నిక 9 మాసాలే ఉంది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. కానీ ఇది ఏమంటే కొంచెం పులివెందుల నియోజకవర్గం కాబట్టి తెలుగుదేశం కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. నేను ఇంత వీక్గా సరెండర్ అవుతుంది వైఎస్ఆర్సీపీ అని నేను అనుకోలేదు. కానీ పోటీ ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. తుదకు రిజల్ట్స్ వెలువడిన తర్వాత ఫలితాలు చూస్తుంటే డిపాజిట్ కూడా రాలేదు కదా, కేవలం 600 ఓట్లు వచ్చినాయి. ఆ పైసలకు ఓట్లు రావడం ఏంటండి సార్? 600 పైసలకు ఓట్లు రావడం ఏంటి వైసీపీకి? అదే 600 ఓట్లు వచ్చినాయి అంటే కొంచెం ఇంపర్సనేషన్ అయితే జరిగింది, ఓటింగ్ అయితే జరిగింది. ఏజెంట్లు ఉండారా అని అడిగినాను. ఉన్నారు సార్ అంటే ఇప్పుడు కొంచెం పులివెందుల పూర్వం రాజశేఖర రెడ్డి కుటుంబానికి పట్టు ఉండేది, కొంచెం పట్టు సడలినట్టు కనపడుతుంది. ఈ ఎన్నికను బట్టి పట్టు సడలినట్టు కనపడుతుంది. సరే, ఎక్కడ కుప్పంలో కూడా ఒక మారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ఎన్నిక జరగడం జరిగింది. కొద్దిన్న పోటీ ఉన్నది. ఇంత పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినంత ఇదిగా అక్కడ కుప్పంలో ఓడిపోలేదు. ఏ విధంగా ఆలోచన చేసినా కొంచెం ఇదైతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద కొంచెం దెబ్బే అని అనుకోవచ్చు. గతంలో మాట్లాడినట్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అభిప్రాయాలు కానీ ఇప్పుడు కొంచెం మొత్తం మీద అయితే కనుక రాష్ట్రం వ్యాప్తంగా పార్టీకి కొంచెం దెబ్బే. అంటే జగన్ కోటకు బీటలు మీరు అన్నట్టు సడలింపు అంటే జారిపోయింది. కడప పులివెందులైనా ఒంటిమిట్ట అయినా
జగన్ చేతి నుంచి జారిపోయింది అన్నట్టు అనుకోవచ్చా? కడప అంటే అది ఎప్పుడు లేదులేండి. పులివెందుల నియోజకవర్గం కొంత దెబ్బే అని అంటాను. ఈ జిల్లా పరిషత్ ఓటమి ఫలితాలను బట్టి చూస్తే కొంచెం దెబ్బ తగిలినట్టే. అంటే టీడీపీ అంటుంది ఏంటంటే అక్కడ 40 సంవత్సరాల నుంచి కూడా అది వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారింది, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకైనా జగన్మోహన్ రెడ్డికైనా వైసీపీకైనా. కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది వాస్తవమే. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినా కానీ అంత ఇబ్బంది పరిస్థితులు ఏర్పడలే పులివెందులలో. ఇప్పుడు మాత్రం ఈ ఉప ఎన్నిక ఏమవుతుందంటే కొంచెం ప్రతిష్టకు దెబ్బే. పులివెందుల నియోజకవర్గంలో వారి ప్రతిష్టకు దెబ్బే. ఈ జిల్లా అంటే అంతా ఎప్పుడు వాళ్ళ చేతుల్లో మొనాపలిగా లేదులేండి. జిల్లా ఎప్పుడు కడప జిల్లా లేదు. పోటీలు ఉంటున్నాయి, అటు ఇటు జరుగుతున్నాయి, కానీ ఇంత ఇటువంటి పట్టున్న ప్రాంతం కాదు. పేరు కడప అంటానే రాజశేఖర రెడ్డి వాళ్ళ ప్రాంతం అది ఇదేని పేరుంది, కానీ వాస్తవానికైతే అటువంటి పరిస్థితి లేదు కడప జిల్లాలో. కానీ పులివెందులు అయితే మొన్నటి వరకు వాళ్ళ పట్టులోనే ఉన్నది. ఇప్పుడు మాత్రం ఈ ఉప ఎన్నిక ఒక ఫలితము అది కొంచెం పార్టీ ప్రతిష్టకు దెబ్బే, వాళ్ళ కుటుంబం ప్రతిష్టకు కూడా దెబ్బే. ఇప్పుడు ఈ ఫలితాలు రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. వీటి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం అవి జనరల్గా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వం ఎవరుంటారో అధికారంలో ఉంటారో ఆ పార్టీకి బాగానే ఉంటుంది పరిస్థితి. స్థానిక సంస్థ ఇంతకు ముందంతే, గతంలో అంతే, ఇప్పుడు అంతే జరుగుతుంది. దానికి తోడు ఈ ఎన్నిక కొంచెం పుండు మీద కారం తోలినట్టు అవుతుంది. అదేలే, నంద్యాల సీన్ రిపీట్ అయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో ఏ రకంగా అయితే ప్రభుత్వం వ్యవహరించిందో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఇప్పటికీ సీఎంగా ఉన్నారు, అదే సీన్ రిపీట్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నంద్యాల సీన్ రిపీట్ అయిందని చెప్పి. నంద్యాల అంటే గతంలో నంద్యాల 2017లో నంద్యాలకు ఉప ఎన్నిక వచ్చింది కదా సార్, 17లో నంద్యాలకి. అవును, ఆ సీన్ రిపీట్ అయింది. దొంగ ఓట్లు క్రియేట్ చేసి వేశారని జగన్ మాట్లాడుతున్నారు. అదే అట్లా దొంగ ఓట్లు క్రియేట్ చేసేదానికి అలా అవకాశం లేదులేండి. ఎందుకంటే ఆయన పట్టు అయితే సడినట్టే. ఇంకొకరికి ఆయన ఏం చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఇంకా ఈ ఓటమికి కారణాలు ఎత్తుక్కొని చెప్పటమే, కానీ ఇది మాత్రం ఆయన ప్రతిష్టకు దెబ్బే. పోలింగ్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ లో లేరు, అసలు రానియలేదు అన్నట్టు కూడా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాదు ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. కొంచెం ఇంపర్సనేషన్ అయితే జరిగిందిలేండి, కాదనిలేము. ఇంపర్సనేషన్ అంటే 6,000 మెజార్టీ రావడం ఏంటి, అసలు వైసీపీకి 600 మెజార్టీ డిపాజిట్ కూడా రాకపోవడం ఏంటి? అదే కదా, అది ప్రతిష్టకు దెబ్బే అంటున్నాను కదా, పార్టీ ప్రతిష్టకు దెబ్బే. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక అందులో 9 మాసాలే ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండిండొచ్చు తెలుగుదేశం కూటమి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర చోట్ల వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఈడ ఒక రకమైన పరిస్థితి, కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. రిగ్గింగ్ చేశారన్నట్టు కూడా మాట్లాడుతారు వైఎస్ఆర్సీ. రిగ్గింగ్ అయితే జరగలేదు, ఓటింగ్ జరిగింది, ఇంపర్సనేషన్ అయితే కొంత మేరకు జరిగింది. కానీ అది ఎట్లయినా కానీ ఊరికి ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎన్ని కారణాలైనా వెతుక్కున్నా కానీ అది ప్రతిష్టకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రతిష్టకు మాత్రం దెబ్బే ఈ ఎన్నిక. అవినాష్ రెడ్డిని కూడా వీక్ చేశారా? పోలింగ్ జరుగుతున్నప్పుడు అవినాష్ రెడ్డిని కూడా వీక్ చేశారా? ఇప్పుడు పోలింగ్ రోజు ఎవరు విజిట్ చేసేదానికి లేదు కదా, అవినాష్ రెడ్డి విజిట్ చేసేదానికి లేదు. అది ఎన్నికల కోడ్ కదా. అరెస్ట్ చేయడము, జరుగుతుంటాయిలేండి అరెస్టులు జరుగుతాయి, సర్వసామాన్యంగా సాధారణంగా జరిగేటివే. కానీ కొత్త ఏం కాదు అరెస్ట్ అనేది. గ్రామ నాయకులను అరెస్ట్ చేయడం, వాళ్ళ సైడ్ కూడా తెలుగుదేశం సైడ్ కూడా కొందరిని అరెస్ట్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేశారు. కానీ అది నామినల్గా ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళని చేసింది. కానీ ఇది అయితే ఇందుగా ప్రతిష్టకు దెబ్బే. ఇంత అనూహ్యంగా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు అంట. ఇప్పుడు పులివెందులో ఎవరంటే అంటారు, జగన్ అడ్డానా టీడీపీ అడ్డానా? అట్టది చెప్పలేము, అడ్డాలుగా చెప్పలేను, కానీ కొంచెం ప్రతిష్టకు దెబ్బే. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టకు దెబ్బే. పులివెందుల్లో ఎవరు వీళ్ళడ్డా వాళ్ళడ్డా అని నేను చెప్పలేను, కానీ కొంచెం ఇది
ఈ వైఎస్ఆర్సీపీకి మాత్రం పార్టీకి దెబ్బే. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. లోకేష్ గారు పులివెందుల ప్రాంతాన్ని ఛాలెంజ్ గా తీసుకునే గెలిపించినట్ట అనుకోవచ్చా? ఛాలెంజ్ అనేది ఏముంది, బై ఎలక్షన్ ఎప్పుడైనా ప్రభుత్వం వాళ్ళేమో వైనాట్ కుప్పం అన్నారు, వైనాట్ మంగళగిరి అన్నారు, వైనాట్ పిఠాపురం అన్నారు. అటాటి నేను అన్ని ఆ పదాలు ఉపయోగించలేను, కానీ పార్టీ ప్రతిష్టకైతే ఈ ఉప ఎన్నిక జరగడం అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టకు దెబ్బే. ఇప్పుడేమో వీళ్ళేమో వైనాట్ పులివెందుల అన్నది కూడా లోకేష్ గారు ఉంటుంది రేపు పోటీ. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక ఫలితాల వల్ల కొంచెం మార్పులు చేర్పులు వస్తాయి పులివెందులలో. ఎందుకంటే ఇంత దారుణంగా ఓడిపోతుంది అని ఎవరు ఊహించిండరు. ఈ దారుణమైన ఓటమి కొంచెం దెబ్బే ప్రతిష్టకు, కొంచెం తెలుగుదేశం పుంజుకునేదానికి కూడా అవకాశం ఉంది ఆడ. అంటే రేపు అక్కడ పులివెందులలో టీడీపీ పాగా వేసి టీడీపీ పాగా వచ్చి టీడీపీ గెలుస్తుంది అవన్నీ ఇప్పుడే చెప్పలేను, అది ఇంకా కొంచెం టైం పడుతుంది. అట్లా అంత దూరం చెప్పలేను, కానీ కొంత మేరకైతే వాళ్ళ పార్టీకి ప్రతిష్టకు దెబ్బే, పులివెందుల్లో కూడా దెబ్బే అంట. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే చంద్రబాబు రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నారు అన్నట్టు మాట్లాడారు. అదేవిధంగా 12.5% ఓట్ల ట్యాంపరింగ్ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేరు ఆంధ్రప్రదేశ్ గురించి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారిగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్ గారు చెప్పారు. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే 12.5% ఓట్లు తేడా వచ్చింది. ఎక్కడో చోట ఉండొచ్చు, కానీ దాని గురించి నేను చెప్పలేను. ఈవీఎంలు ట్యాంపర్ చేసేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ సమస్య గతంలో కూడా ఇది చర్చకు వచ్చింది. దాని మీద నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రజెంటేషను, ఎలక్షన్ కమిషన్ కలవడము ఇవన్నీ జరిగాయి. చెప్పినాను అనుకుంటా మీ ఛానల్కు, మళ్ళీ రిపిటేషన్ అవుతుంది నేను అది రిపీట్ చేయడంలో. దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈవీఎంల ట్యాంపర్ జరిగేదానికి అవకాశమే లేదు. ఏది నిన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో అది ఓటమే అని లెక్క తీసుకోవాల్సిందే. ఓటమి కింద ఈవీఎంలు ట్యాంపరింగు ఇవన్నీ కరెక్ట్ కాదు, అది ప్రజల తీర్పే. ఇప్పుడు ఇక్కడ పులివెందుల ఉప ఎన్నిక మాత్రం కొంచెం ఇంపర్సనేషన్ జరిగిందని చెప్తున్నాను కదా. కాకపోతే ఇంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం కానీ ఇట్లా జరుగుతుందని నేను కూడా ఊహించాలి. నిజంగా రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు టచ్ లో ఉన్నారా? అవి ఒట్టి మాటలండి. ఈ భూభానేసి ఉంటారు అంటే మామూలుగా ఎవరు అంటే జగన్ మాట్లాడేది రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు టచ్ లో. రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మధ్యత్వము ఎన్ని ఒట్టి భూభానేసు. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీతో టచ్లో ఉండొచ్చు, మాట్లాడచ్చు ముఖ్యమంత్రులు ఇవి. కానీ రాహుల్ గాంధీ త్రో రేవంత్ రెడ్డి దౌత్యం వహించి హాట్ లైన్లో ఉండాలనేది హాట్ లైన్లు ఎవరి దగ్గర ఉండవులేండి, అవి గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి హాట్ లైన్. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర హాట్ లైన్ ఉండేదానికి అవకాశం లేదు. ఊరికైనా ఏదో దీన్ని ఏమంటారంటే భూబానేసి అంటారు అంత మాదిరికే. కానీ ఈ రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకు టచ్ ఉంటుందంటే నేను నమ్మే అవకాశాలే లేదు. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నాను, తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాలు పనిచేసినాను. ఇవన్నీ తెలుసు కదా, ఏం జరుగుతాయి ఇంటర్నల్గా ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో కానీ తెలుసు. అది జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది. ఈ తెలుగుదేశం అనేది రీజనల్ పార్టీ. అంత హాట్ లైన్లు పెట్టుకొని మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు, అంత సంబంధాలు ఉంటాయని కూడా నేను అనుకునేదానికి లేదు. ఈ ఆయన ఏదో మరి గాలిలో వార్తలు ఊగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకంటే మించి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుకి అంటగట్టలేము అంట. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఎందుకంటున్నాను అంటే ఆయన ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అవును, ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితేనేమి, మన ఎన్నికల్లో పోటీ చేయటం అయితేనేమి ఎన్డీఏ కూటమి తరపునే కదా ఎన్నికలు జరిగింది. వీటన్నిటి దృష్ట్యా అది చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో హాట్ లైన్ ఉండాలనేది అంతకంటే గ్యాస్ ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడిని మోడీ వద్ద బూచిగా చూపించేందుకే ఆ మాట అన్నట్టు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు ఏం బూచి చూపిస్తాడు? ఏముంది దాంట్లో బూచి చూపించేది?
ఇవన్నీ జరిగేటివి కాదులేండి. ఇప్పుడు ఎన్ని చెప్పినా 100కు 100% చెప్తున్నాను కదా. ఆయన ఏం మాట్లాడినా మాట్లాడచ్చు. ఆయన నోటికి అడ్డం లేదు కదా, ప్రజాస్వామ్యం ఏదైనా మాట్లాడచ్చు. నేను అవన్నీ మాటలు ప్రసక్తి చేయటం లేదు, కానీ మాట్లాడడం లేదు. ఎందుకంటే దాంట్ మీద నేను ప్రస్తావించడం కూడా నా స్థాయికి అంత తగువైన వ్యవహారం కాదు. కాకపోతే ఈ ఉప ఎన్నిక మాత్రం పార్టీకి దెబ్బేట, వైఎస్ఆర్సీపీ. పోలీసులు కూడా మేనిపులేట్ చేశారని కూడా మాట్లాడుతున్నారు. అవి జనరల్గా జరిగేటి పోలీసుల మేనేజ్మెంట్ ఇవన్నీ. మేమంతా కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికలు జరిపినాము. ఈ పులివెందుల్లో కానీ కమలాపురంలో కానీ అప్పుడు 5 జెడ్పీటీసీలు కమలాపురంలో గెలిచినాము. పులివెందుల్లో కూడా వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నుండి 5 జెడ్పీటీసీలు గెలవడం జరిగింది. ఇవి నేను అవన్నీ చెప్పటం లేదు, కానీ ప్రస్తుతం అయితే ఈ ఉప ఎన్నిక ఆయన ఎన్ని కథలైనా చెప్పొచ్చు, ఎన్ని హరకథలైనా చెప్పొచ్చు, కానీ ఇది వాళ్ళ ప్రతిష్టకే దెబ్బ. ఇవన్నీ మాట్లాడేటంట ఈ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఆట్లైన్లు, ఈ మొత్తం ఓట్లు వేసుకొని లేదు అనేది ఇవన్నీ ఒట్టి మాటలే. కానీ అంతా వాళ్ళు ఏజెంట్లు కూర్చుండేదానికే, తెలుగుదేశం ఏజెంట్లు కూర్చుండేదానికి అవకాశం ఏర్పడింది అని అంటే అదే వీక్నెస్, బలహీనత అని అన్నాను కదా. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. ఇవాళ ఏపీలో ఇవాళ ఇండిపెండెన్స్ డే నాడు స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఇవాళ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసే అవకాశం ఉంది. బడ్జెట్ అదంతా ఓకేనా? ఏపీ బడ్జెట్ కానీ లేకపోతే ఫ్రీ బస్సు సరే, ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మాట ఇచ్చినారు కాబట్టి, హామీ ఇచ్చినారు కాబట్టి, నెరవేర్చాలి కాబట్టి జరుగుతుంది. ఫైనాన్షియల్ పొజిషను వీళ్ళు చెప్పిన వరాలను మీట్ కావాలంటే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నాను కదా. గతంలో కూడా అవన్నీ అంకెలు సంఖ్యలతో సహా మీ ఛానల్లో కూడా చెప్పినాను. మళ్ళీ కావాలంటే ఒక మాట చెప్పగలను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.